38 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాల వరకు శుక్రదశ స్టార్ట్ అవుతుంది. ఇది 20 సంవత్సరాలు ఉంటుంది. ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏమైందంటే భార్యతో కొట్లాటలు, పంచాలు, జగడాలు స్టార్ట్ అవుతాయి. సంసార విషయంలో ఎప్పుడు ఇబ్బందులు ఉంటాయి. బిజినెస్, జాబ్ అంటే డబ్బు విషయంలో కూడా కొద్దిగా ట్రబుల్ అవుతుంది. ఆపోజిట్ అంటే భార్య ఉంటే భర్త, భర్త ఉంటే అంటే ఆపోజిట్ వాళ్ళతో ఎప్పుడు కొట్లాటలు స్టార్ట్ అవుతాయి. ఇంట్రెస్ట్ కూడా లేకుండా సంసారం మీద. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలంటే శుక్రునికి సంబంధించిన డైమండ్ 15 సెంట్ల నుంచి ఆ పైన ఎంత పెట్టుకోవచ్చు. అది బెబ్బేళ్ళకి వైబ్రేషన్ ఉండాలి. అది మగపిల్ల అయితే కుడి చేయి మధ్య వేలు కట్టాలి, లేడీస్ అయితే ఎడవ చేయి మధ్య వేలు కట్టుకుంటే సంసారం మంచిగా చేసుకొని సుఖంగా ఉంటారు. అలానే 58 సంవత్సరాలు 64 సంవత్సరాలు రవిదశ ఉంటది. రవిదశలో ఏమవుతుందంటే రిటైర్మెంట్ ఏజ్ దగ్గర వస్తారు. ఈ టైంలో ఏమవుతుందంటే వీళ్ళకు రవిదశ స్టార్ట్ కాగానే చెడ్డ పేరు వస్తుంది. వాడి తీసేసే, వాడిని ఇవ్వట్లేక పెడతా ఇట్లా అంటే ఒక రకమైన ఫీలింగ్ ఏర్పడుతుంది మన మీద ఈ దశ స్టార్ట్ అయినా. దీనికి ఏం చేయాలంటే మనం కెంపు స్టోన్ 5 క్యారెట్లు కెంపు స్టోన్ కుడి చేయి ఉంగరం వేలు ధరించాలి. ఇది గోధుమలకు వైబ్రేషన్ ఉండాలి. పెడితే మన మీద ఉన్న చెడ్డ అభిప్రాయం పోయి మన మీద మంచి అభిప్రాయం పెరుగుతుంది. పబ్లిక్, జనాలకు, సమాజంలో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ. అలానే 64 సంవత్సరాల నుంచి 74 సంవత్సరాల వరకు చంద్రదశ స్టార్ట్ అవుతుంది. ఈ దశలో ఏమైందంటే వీళ్ళకు చంద్రదశ స్టార్ట్ అయ్యగానే రిటైర్మెంట్ అయి ఉంటారు. ఈ ఏజ్ లో ఏమైతే ఇట్లా ఉంటారు, వీళ్ళకి నిద్ర సరిగా రాదు, డిస్టర్బెన్స్ ఉంటుంది, మనసు ఆందోళన ఉంటుంది, ఎప్పుడు చంచలంగా ఉంటుంది. ఇది పోవాలంటే ఏం చేయాలంటే చంద్రునికి సంబంధించిన ముత్యము ఒడ్లకు వైబ్రేషన్ ఉన్న స్టోన్ ధరించాలి. ముత్యాన్ని పెట్టుకుంటే అది కుడిచే ఉంగరం వేలు కట్టాలి. మగ పిల్లలు, ఆడపిల్లలు ఎడమ చేయి ఉంగరం వేలు కట్టాలి. పెడితే నిద్ర మంచిగా వస్తుంది, ఆ డిస్టర్బెన్స్ తగ్గుతుంది.